హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బియ్యం రొట్టెలు అయితే చేస్తున్నాను. ఇందుకోసము ఒక కప్పు అంటే పెద్ద గిన్నెతో ఒక గిన్నె బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఈ బియ్యపిండి అనేది తేమ లేకుండా బాగా ఆరిపోయి ఉండాలి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మనం షాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 7-8 పచ్చిమిరపకాయలని మిక్సీ అయితే పట్టుకున్నాను. తరువాత క్యారెట్ ఒక కప్పు క్యారెట్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక కప్పు బీట్రూట్, ఇది కూడా ఒక కప్పు అయితే తురుముకున్నది వేస్తున్నాను. నెక్స్ట్ 2 ఎర్రగడ్డల్ని దీన్ని కూడా తురిమేసుకున్నాను, నేను చాప్ చేయలేదు. నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను, దీన్ని కూడా తురుముకున్నాను నేను. నెక్స్ట్ అలాగే నేను ఇక్కడ సొరకాయ ఒక కప్పు సొరకాయ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఒక 3 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక కప్పు పచ్చి శనగగింజల్ని ఇలా బరకగా మిక్సీకి అయితే పట్టుకున్నాను, ఇది కూడా ఒక కప్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ. అట్ ద టైం కొంతమంది పిల్లలు మనకు అన్నీ తీసి పక్కన పెడుతుంటారు కదా. ఇప్పుడు ఒక్క స్పూన్ అయితే నేను ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాంటి పిల్లల కోసము మీరు ఇలా అన్నీ చాప్ చేసి ఇచ్చారంటే ఇందులో ఏరడానికి కానీ పక్కన పెట్టడానికి కానీ అస్సలు ఛాన్స్ ఉండదు. పిల్లలకి తెలియకుండానే తినేస్తారండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేటివి యూస్ చేయలేదు. అట్ ద టైం హెల్తీగా అన్నీ న్యాచురల్గా ఉన్న వెజిటేబుల్సే యూస్ చేశాను. కలర్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా. దీన్ని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మీరు కూడా మీ పిల్లలకైతే ఇలా చేసి ఇవ్వండి, డెఫినెట్గా ఇష్టపడి మరీ తింటారు. 1 అవర్ టైం అయితే పడుతుంది, కానీ ఈజీగా చేసుకోవచ్చు. చాలా మంచిది కూడా హెల్త్కి. 5 మినిట్స్ తర్వాత నేను అరిటాకు అయితే తీసుకున్నాను. దానిపైన ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా రొట్టెలాగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని సిమ్లో పెట్టి ఆయిల్ అయితే అప్లై చేశాను. ఆకుతో సహా మొత్తం రొట్టెని అలాగే నేనైతే వేసేసానన్నమాట. నేనెప్పుడు ఇదే మెథడే చేసుకుంటాను. ఎప్పుడైతే ఆకుని రిమూవ్ చేసిన తర్వాత మనకేమైనా కొంచెం విరిగిపోతుంది అని అనుకున్నప్పుడు కొంచెం మనం చేతిని తేమ చేసుకుని ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్ అప్లై చేసి కొంచెం సేపు ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. 3 మినిట్స్ తర్వాత మనకు ఇది కొంచెం స్లో ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. చూసారా, ఈవెన్‌గా కుక్ అయింది. మీకు కనిపిస్తుంది కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఎంత యమ్మీగా ఉంటుందో అనేది. మనకు అది చాలా మంచిగా కుక్ అయితే చాలా బావుంటుంది. పచ్చిగా ఉండకూడదు. ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఎంత కలర్‌ఫుల్‌గా రొట్టి అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.